భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఏం మాట్లాడారు అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు టీమిక్స్చర్ ఛానల్ కు స్వాగతం. టీమిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇక మోదీ గారి ఉపన్యాసం తెలుగులో. గౌరవనీయులైన మంత్రులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, ఆర్గనైజేషన్స్ ను స్థాపించినటువంటి వారు అంటే వ్యవస్థాపకులు, పరిశోధకులు, ప్రతినిధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, సజ్జనులారా నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ కు మీ అందరినీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న భారతదేశం ప్రపంచంలోని మానవాళిలో 6వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభాకు నిలయం. అతిపెద్ద సాంకేతికత మా భారతదేశంలో ఉంది. సాంకేతిక ప్రతిభకు భారతదేశం నిలయం. అతిపెద్ద సాంకేతిక ఆధారిత పర్యావరణ వ్యవస్థకు ఉదాహరణ. భారతదేశం 2 కొత్త సాంకేతికతలను సృష్టిస్తోంది. అవన్నీ కూడా అపూర్వమైన వేగంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఏంటవి చూద్దాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై ఆసక్తి ఉన్న 140 కోట్ల మంది భారతీయుల తరపున ప్రభుత్వాధినేతలు, ప్రపంచ ఏఐ ఎకోసిస్టమ్ నాయకులు, ఆవిష్కర్తలు అందరినీ ఈ శిఖరాగ్ర సమావేశానికి స్వాగతిస్తూ ఉన్నాను. మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశంలో జరగడం భారతదేశానికి, మొత్తం ప్రపంచంలోని దక్షిణాదికి గర్వకారణం. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఏఐ రంగంలోని ప్రముఖులున్నారు. 100కి పైగా దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచంలోని నలుమూలల నుంచి విచ్చేసిన ప్రముఖులు ఇక్కడున్నారు. దీని విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో యువతరం ఉండడం కొత్త విశ్వాసాన్ని నింపుతోంది. కొంతమందికి కొత్త టెక్నాలజీల గురించి మొదట్లో సందేహం ఉంటుంది. కానీ ప్రపంచంలోని యువతరం ఏఐని స్వీకరించడం, దాన్ని స్వాధీనం చేసుకునే రేంజ్ లో ఉపయోగించడంలో వేగం చూపించడం, యువతరానికి ఏఐ మీద ఉన్న విశ్వాసం అపూర్వమైనవి. ఇక్కడ ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్ పట్ల కూడా చాలా ఉత్సాహం ఉంది. ముఖ్యంగా యువ ప్రతిభ పెద్ద సంఖ్యలో వచ్చింది. వ్యవసాయం, భద్రత, దివ్యాంగులకు సహాయం చేయడం, బహుభాషా జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ల అవసరాలకు సంబంధించి ఇక్కడ సమర్పించబడిన పరిష్కారాలు, భారతదేశంలో తయారు చేయబడుతున్నటువంటి సరికొత్త శక్తికి, ఏఐ రంగంలో భారతదేశం యొక్క వినూత్నమైన సామర్థ్యాలకు గొప్ప ఉదాహరణ. మిత్రులారా, ప్రతి కొన్ని శతాబ్దాలకు మానవ చరిత్రలో ఒక మలుపు సంభవిస్తుంది. ఆ మలుపు నాగరికత యొక్క దశను మారుస్తుంది. అక్కడి నుంచి అభివృద్ధి వేగంగా మారుతుంది. ఆలోచన, అవగాహన, పనిచేసే నమూనా ఇవన్నీ మారతాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఆ పరివర్తన కాలంలో ఉన్నప్పుడు దాని యొక్క నిజమైన ప్రభావాన్ని అంత సులభంగా గ్రహించలేము. రాళ్లు మొట్టమొదటగా నిప్పురవ్వలను విడుదల చేసినప్పుడు ఆ నిప్పురవ్వలు నాగరికతకు పునాది అవుతాయని ఎవరూ ఊహించలేదు. మాట మొట్టమొదటిసారి లిపిగా రూపాంతరం చెందినప్పుడు రాతపూర్వక జ్ఞానం భవిష్యత్తు వ్యవస్థలకు వెన్నెముకగా మారుతుందని ఎవరికీ తెలియదు. సంకేతాలను మొదట వైర్లెస్ గా ప్రసారం చేసినప్పుడు ఒక రోజు మొత్తం ప్రపంచం రియల్ టైమ్ లో అనుసంధానించబడి ఉంటుందని ఎవరూ ఊహించలేదు. మిత్రులారా, మానవ చరిత్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పరివర్తన. నేడు మనం చూస్తున్నది, మనం అంచనా వేస్తున్నది ఏఐ యొక్క ప్రభావానికి ప్రారంభ సంకేతాలు మాత్రమే. ఏఐ యంత్రాలను తెలివైన వాటిగా మారుస్తోంది. కానీ అంతకంటే ఎక్కువగా ఇది మానవ సామర్థ్యాలను పెంచుకుంటూ వెళుతోంది. ఒక తేడా ఏంటంటే, ఈసారి వేగం అపూర్వమైనది, మనం ఊహించలేనటువంటి స్థాయిలో ఉంది. గతంలో సాంకేతికత ప్రభావం కనిపించడానికి దశాబ్దాలు పట్టేది. కానీ నేడు ఆ వేగం చాలా ప్రచండంగా ఉంది. మనకు విశాలమైన దృష్టి ఉండాలి. అంతే విస్తృతమైన బాధ్యతను కూడా మనం మోయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న తరంతో పాటు భవిష్యత్ తరాలకు మనం రూపొందించి చూపించే ఏఐ స్వరూపం ఎలా ఉంటుందో దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించాలి. కాబట్టి నేటి అసలు ప్రశ్న ఏంటంటే, కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో ఏం చేయగలదో కాదు, వర్తమానంలో దాంతో మనం ఏం చేస్తాం. ఇలాంటి ప్రశ్నలు గతంలో మానవాళి ఎదుర్కొంది. అత్యంత శక్తివంతమైన ఉదాహరణ అణుశక్తి. అణుశక్తి అనగానే ఒకప్పుడు విధ్వంసం గుర్తొచ్చేది. కానీ విధ్వంసంతో పాటు దాని సానుకూల సహకారాన్ని కూడా మనం చూసాం. ఏఐ కూడా ఒక పరివర్తన శక్తి. అయితే ఏఐ దిశానిర్దేశం లేకుండా మారితే అది అంతరాయాన్ని కలిగిస్తుంది, సమస్యలు సృష్టిస్తుంది. అదే మనం ఏఐకి సరైన దిశను కనుక్కుంటే అది ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏఐని అద్భుతంగా కేంద్రీకృతం చేసి, అంటే యంత్రం చేతుల్లో ఏఐని పెట్టడం కాకుండా మానవ కేంద్రీకృతంగా మార్చడం, దాన్ని సున్నితంగా ప్రతిస్పందించేలా చేయడం. అంటే ఏఐ మనిషిని నడిపించకూడదు, మనిషి ఏఐని నడిపించాలి. అది మనం ఆలోచించాలి. మిత్రులారా, ఏఐ పట్ల భారతదేశం కలిగి ఉన్న ఈ దృక్పథం ఈ శిఖరాగ్ర సమావేశంలో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరి ఆనందం, ఇది మన ప్రమాణం. మానవులు ఏఐకి కేవలం డేటా పాయింట్స్ కాకుండా కేవలం ముడి పదార్థంగా ఉండేలా చూసుకోవడానికి
చేయడానికి ఏఐని ప్రజాస్వామీకరించాలి. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో ఈ ఏఐ చేరడం, ఏఐ సాధికారతకు దీన్ని ఒక మాధ్యమంగా చేయాలి. మిత్రులారా, మనం ఏఐకి నావిగేట్ చేయడానికి స్వేచ్ఛ ఇవ్వాలి. అదే సమయంలో ఆదేశాన్ని కూడా మన చేతుల్లో ఉంచుకోవాలి. GPS ఎలాగైతే మనకు మార్గాన్ని చూపిస్తుందో అలాగే ఏఐని తీర్చిదిద్దాలి. అంటే GPS జస్ట్ మనకు రూట్ చూపిస్తుంది అంతే తప్ప ఏ దిశలో వెళ్ళాలి అన్నది చూపిస్తుంది తప్ప ఎక్కడికి వెళ్ళాలనేది మనం డిసైడ్ చేస్తాం. సేమ్ ఏఐని కూడా అలా మనం తీర్చిదిద్దాలి. మిత్రులారా, ఈరోజు న్యూఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో నేను MANAV మానవ్ విజన్ ఫర్ ఏఐలను ప్రయత్నిస్తూ ఉన్నాను. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. మానవ్ అంటే మానవుడు, మానవ్ విజన్ చెప్తుంది. M అంటే మొరాలిటీ, నైతిక వ్యవస్థలు. అంటే ఏఐ నైతిక మార్గదర్శకాలపై ఆధారపడి ఉండాలి. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం ఉండాలి, పారదర్శక నియమాలు ఉండాలి, బలమైన పర్యవేక్షణ ఉండాలి ఏఐ మీద. N అంటే నేషనల్ సావరెనిటీ, జాతీయ సార్వభౌమాధికారం. అంటే ఎవరి డేటా వాళ్ళ హక్కు. A అంటే యాక్సెస్ చేయగల అని చెప్పి అర్థం. అంటే ఏదైనా సరే డేటా యాక్సెస్ చేయాలంటే ఏఐ మల్టిప్లై చేసి మనకు అందించగలిగేంత సామర్థ్యం ఉండాలి. అంతే తప్ప ఏఐ మన నెత్తి మీదకి ఎక్కి గుత్తాధిపత్యం చేయకూడదు. ఇక మానవులో చివరి అక్షరం V అంటే చెల్లుబాటు అయ్యే, చట్టబద్ధమైన, ధృవీకరించదగినది అని అర్థం చేసుకోవాలి. అంటే వెరిఫైయబుల్. ఏఐ అందించేది ఏదైనా సరే చట్టబద్ధమైనది అయి ఉండాలి. ఇలా మనం ఏఐని తయారు చేయాలి. భారతదేశం యొక్క ఈ మానవ్ విజన్ 21 అంటే విజన్ 21వ శతాబ్దపు ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవాళి సంక్షేమానికి ఒక ముఖ్యమైన లింక్ గా మారుతోంది. మిత్రులారా, దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ ప్రారంభమైనప్పుడు అది ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందో ఎవరు ఊహించలేదు. ఏఐ విషయంలో కూడా అదే నిజం. నేడు ఈ రంగంలో భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు ఉద్భవిస్తాయో ఊహించడం కష్టం. ఏఐలో పని ఎలా ఉంటుంది అన్నది, ఆ భవిష్యత్ ఏమిటి అన్నది ముందే నిర్ణయించబడలేదు. అది ఇప్పటి మన నిర్ణయాల మీద, మన కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. అంటే పని యొక్క భవిష్యత్తు మనకు కొత్త అవకాశాన్ని సృష్టించబోతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. అంటే ఏఐతో ఏ పనులు చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి, కార్యాచరణ రూపొందించాలి. దాని మీద భవిష్యత్తులో ఏఐ ఎలాంటి కొత్త కొత్త అవకాశాలు సృష్టిస్తుందో మనం డిఫైన్ చేయగలం. ఇది మానవులు అలాగే తెలివైన వ్యవస్థలు కలసికట్టుగా పని చేయాల్సినటువంటి యుగం. మానవులు అలాగే తెలివైన వ్యవస్థలు కలిసి సృష్టించే, కలిసి పనిచేసే, కలిసి అభివృద్ధి చెందే యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఏఐ మన పనిని తెలివిగా, సమర్థవంతంగా, ప్రభావవంతంగా చేస్తుంది. అయితే దానికి మనం మెరుగైనటువంటి డిజైన్స్ చేద్దాం. వేగంగా ఎలా నిర్మించాలో మనం డిజైన్ చేద్దాం. మెరుగైన నిర్ణయాలు మనం తీసుకుందాం. ఇది ప్రపంచంలోని అందరికీ ఒక వాల్యూ ఎడిషన్ లాగా సృజనాత్మకమైన పాత్ర పోషిస్తూ అర్థవంతమైన డెవలప్మెంట్ ను ఇది అందించాలి. ఇది ఆవిష్కరణకు, వ్యవస్థాపకతకు, కొత్త పరిశ్రమలకు ఒక భారీ అవకాశం. కాబట్టి మనం నైపుణ్యము, పునః నైపుణ్యము, జీవితం నుంచి సరికొత్తగా నేర్చుకోవడము ఇవన్నీ కలిపి ఒక సామూహిక ఉద్యమంగా మార్చాలి. మిత్రులారా, పని యొక్క భవిష్యత్తు సమ్మిళితంగా, విశ్వసనీయంగా, మానవ కేంద్రీకృతంగా ఉంటుంది. మనం కలిసి పనిచేస్తే కృత్రిమ మేధస్సు మొత్తం మానవాళి యొక్క సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. మిత్రులారా, సూర్యరశ్మి ఉత్తమ క్రిమిసంహారక మందు అని అంటారు. అంటే ట్రాన్స్పరెన్సీకి ఒక ఉదాహరణ ఎలా ఉంటుంది అన్నది సూర్యరశ్మి మనకు చూపిస్తాను. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కంపెనీల యొక్క ఏఐ అన్నది ఒక వ్యూహాత్మకమైన ఆస్తి. దానిని ఎప్పుడు గోప్యంగా అభివృద్ధి చేయాలి అని నమ్ముతాయి. కానీ భారతదేశం అలా నమ్మదు. సూర్యరశ్మి ఎలాగైతే అందరికీ వస్తోందో అలా ఏఐ యొక్క సాంకేతికత అందరికీ పంచాలి, అందరితో పంచుకోవాలి. అప్పుడే ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది అని భారతదేశం నమ్ముతోంది. కోడ్లు తెరిచి కోడ్ అంటే సోర్స్ కోడ్ పంచుకున్నప్పుడే లక్షలాది మంది యువతుల మనస్సులు వాటిని మెరుగ్గా, సురక్షితంగా మార్చగలవు. అసలు మనం సోర్స్ కోడే పంచుకోకపోతే ఏఐకి సంబంధించి ఎంతసేపు గోప్యంగా ఎవరి కంపెనీలో వాళ్ళు కూర్చొని పని చేసుకుంటాము అంటే అది మంచిది కాదు. దానివల్ల కంపెనీలకు ఏమైనా లాభం ఉంటే ఉంటుందేమో కానీ ప్రపంచానికి లాభం లేదు. సో సోర్స్ కోడ్ చాలా ఓపెన్ గా పంచుకునే ప్లాట్ఫామ్స్ ప్రపంచంలో తీసుకురావాలి. సో ఏఐని ప్రపంచంలో మంచి కోసం అభివృద్ధి చేస్తాము అని మనం ప్రతిజ్ఞ చేద్దాం. మిత్రులారా, నేటి కీలకమైన అవసరం ప్రపంచ ప్రమాణాలను స్థాపించడం. నకిలీలు, కల్పిత కంటెంట్ బహిరంగ సమాజాలను అస్థిరపరుస్తూ ఉన్నాయి. భౌతిక ప్రపంచంలో మనం ఏం తింటున్నామో తెలుసుకోవడానికి ఆహారంపై, పోషకాహారానికి సంబంధించిన లేబుల్స్ చూస్తాం. అలాగే డిజిటల్ ప్రపంచంలో కంటెంట్ లో ప్రామాణికతకు సంబంధించిన లేబుల్స్ ఉండాలి. తద్వారా ప్రజలు నిజమైన కంటెంట్ కు, ఏఐ సృష్టించిన కంటెంట్ కు మధ్య తేడాను గుర్తించగలరు. ఏఐ మరిన్ని టెక్స్ట్స్, పిక్చర్స్,
వీడియోస్ సృష్టిస్తోంది. సో పరిశ్రమకు వాటర్ మార్కింగ్ అలాగే స్పష్టమైన మూల ప్రమాణాలు ఎక్కువగా అవసరం. అందువల్ల ఈ నమ్మకం ప్రారంభం నుంచే సాంకేతికతలో నిర్మించడం చాలా ముఖ్యం. మిత్రులారా, పిల్లల భద్రత గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. పాఠశాల సిలబస్ రూపొందించినట్టే ఏఐకి సంబంధించి కూడా పిల్లలకు సురక్షితంగా ఎలా ఏఐని వాడాలో కుటుంబ మార్గనిర్దేశనం చేయబడేలా తయారు చేయాలి. మిత్రులారా, నేడు ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఏఐలో భయాన్ని చూస్తారు, రెండో వాళ్ళు అదృష్టాన్ని చూస్తారు. కానీ మిత్రులారా, నేను బాధ్యతతో సగర్వంగా చెప్తున్నాను, మేము ఏఐకి భయపడం. భారతదేశం ఏఐలో బాధ్యతను చూస్తాంది, కర్తవ్యాన్ని చూస్తాంది, భవిష్యత్తును చూస్తాంది. మనకు ప్రతిభ, శక్తి, సామర్థ్యము, విధానంలో స్పష్టత ఇవన్నీ ఉన్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో 3 భారతీయ కంపెనీలు తమ ఏఐ మోడల్స్ ను, యాప్స్ ను ప్రారంభించాయని మీకు చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ మోడల్స్ మన యువత ప్రతిభను ప్రదర్శిస్తాయి, భారతదేశం అందిస్తున్న పరిష్కారాల యొక్క లోతును, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. మిత్రులారా, భారతదేశం సెమీకండక్టర్ చిప్ తయారీ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు ఒక ఎలాస్టిక్ పర్యావరణ వ్యవస్థను అంటే ఎకోసిస్టమ్ ను నిర్మిస్తోంది. సురక్షితమైన డేటా సెంటర్స్, బలమైన ఐటీ వెన్నెముకగా, డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ గా భారతదేశాన్ని సరసమైన, స్కేలబుల్ గా, సురక్షితమైన ఏఐ పరిష్కారాలకు సహజమైన కేంద్రంగా మారుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వైవిధ్యం, జనాభా, ప్రజాస్వామ్యం అన్నీ ఉన్నాయి. భారతదేశంలో విజయం సాధించిన ఏదైనా సరే ఏఐ మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా నిర్భయంగా అమలు చేయొచ్చు. అందువల్ల నేను మీ అందరినీ భారతదేశంలో డిజైన్ చేసి అభివృద్ధి చేయండి, ప్రపంచానికి అందించండి, మానవాళికి అందించండి, ఇదే కోరుతూ ఉన్నాను. మరొక్కసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏఐ సమ్మిట్ లో ఇచ్చినటువంటి ఉపన్యాసం. తెలుగులోకి అనువదించి నేను మీకు అందించే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు.